నియోజకవర్గంలో అయితే మాత్రం 67 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. ఇక రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా అధికారులు పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. మొదటి 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైంది. ఇక షేక్పేట్ డివిజన్లో ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జూబ్లీహిల్స్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మరో పోలింగ్ బూత్ నుంచి మా కరస్పాండెంట్ నాగేంద్ర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఏంటి అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? సరళి, మరో పక్క ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు, మరో పక్క అవేర్నెస్ కల్పించారు, కానీ మందకొడిగా పోలింగ్ జరగడానికి గల కారణాలు ఏంటి నాగేంద్ర? థ్యాంక్ యూ రవి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి అంశంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకైక ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ని పెంచాలనేటటువంటి లక్ష్యంగా ఎన్నికల అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు సైతం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రస్తుతం 4:30 గంటలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దాదాపు 12%, దాదాపు 11 నుంచి 12% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అంటేనే చాలా తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్నటువంటి నియోజకవర్గాల్లో మొదటిది జూబ్లీహిల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2023 ఎన్నికల్లో దాదాపు 47.58% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. దాన్ని పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులంతా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% పైగా కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవ్వాలి. ఆ దిశగా ఏర్పాట్లు, అవగాహన కార్యక్రమాలు సైతం చేసినటువంటి పరిస్థితి. కానీ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు మాత్రం పోలింగ్ కేంద్రాల వైపు రావడం లేదు. ముఖ్యంగా ఓన్లీ సీనియర్ సిటిజన్స్ మాత్రమే అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. యూత్కి సంబంధించినటువంటి అంశంలో మరొక్కసారి వాళ్ళు మొద్దు నిద్ర మాత్రం వేయడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒకవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి యువతిని, అదేవిధంగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఆ నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నటువంటి యూత్ కానీ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రైవేట్ కంపెనీల్లో హాలిడేస్ ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాలు సైతం జారీ చేసింది. ఎందుకంటే ఎన్నికల పర్సెంటేజ్ని పెంచాలంటే యూత్ అంతా కూడా పోలింగ్ కేంద్రాలకి రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలనేటటువంటి లక్ష్యంగా ప్రధానంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు మరొక వైపు ఎక్కడైనా సరే ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మరొక గంట పాటు నియోజకవర్గంలో ఓటింగ్కి సంబంధించి పోలింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం. దీంతోపాటు మరొకవైపు ప్రత్యేకంగా 407 పోలింగ్ కేంద్రాల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో పోలింగ్ పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రోన్ కెమెరాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోలింగ్ సంబంధించినటువంటి పర్యవేక్షణ సైతం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎర్రగడ్డలో చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాను ఎగవేయడం జరిగింది. ప్రస్తుతంగా ఇక్కడికి సంబంధించినటువంటి పోలింగ్ సరళికి సంబంధించినటువంటి అంశం పైన డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 66 ప్రాంతాల్లో ఉన్నటువంటి 226 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 8 కేంద్ర బలగాలతో పాటు అదేవిధంగా 2000 మంది పోలీసుల భద్రత నడుమ ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. 2-3 చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహాయించి మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదవుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ముఖ్యంగా లంకల దీపక్ కానీ అదేవిధంగా మాగంటి సునీతతో పాటు మరొక వైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా వాళ్ళు ఓటేసిన తర్వాత విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో 47.58% నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఈసారి
60% నమోదవుతుంది అనేటటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఆ దిశగా ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.